నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆర్టీవీ ఇచ్చినటువంటి సర్వేలో అంటే రవిప్రకాష్ గారు ఇచ్చినటువంటి సర్వే ఏదైతే ఉందో ఆర్టీవీకి సంబంధించి, అందులో వైసీపీ మహిళలు మంత్రులు ఇద్దరు కూడా ఓడిపోతారు అని చెప్పేసి ఆయన షాకింగ్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది సర్వేకి సంబంధించి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పల్పాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే చౌదరి గారు. సో రవిప్రకాష్ గారు ఆర్టీవీలో ఒక సర్వే ఇచ్చారు ఏపీ ఎన్నికలకు సంబంధించి. అందులో వైసీపీ మంత్రులు ఇద్దరు ఓడిపోతారు ఖచ్చితంగా అని చెప్పి ఆయన ఒక షాకింగ్ రిజల్ట్ని ఇవ్వడం జరిగింది. సో వాళ్ళిద్దరు ఎవరైనా మనందరికీ తెలిసిందే, రోజా అలాగే విడుదల రజని. సో ఏ ఏ కారణాలు వీళ్ళిద్దరు ఓడిపోవడానికి కారణం అని మీరు భావిస్తున్నారు? మొదట మంచి అంశాన్ని ప్రవేశపెట్టిన టీవీ ప్రేక్షకులకి మీకు సౌజన్య గారు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో ఒక రకంగా ఒకరు వైరల్ శాస్త్రి, ఇంకొకరు మేకప్ స్టార్. వీళ్ళిద్దరు మా దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీని చూస్తున్నారు. మా దరిద్రం అది. ఎందుకంటే ఒకరేమో మీరు నాటిన మొక్క సార్, ఐటీ రంగంలో పైకి వచ్చినాను సార్ అని ఒకడు ఉంటుంది. ఇంకోడేమో నేను సైకిల్ దొక్కాను, హైదరాబాద్లో తిరిగాను, క్యాంపెయిన్ చేశాను, నేను రామారావు గారు అమ్మాయిని, బాలకృష్ణ గారు అమ్మాయిని ఇంకో ఆమె చెప్తాను. వీళ్ళిద్దరూ తల్లిపాలు తాగి తండ్రి ముగ్గురు బయటకు వచ్చిన దుర్మార్గులు. సరే, వేరే పార్టీలో జాయిన్ అయినది వాళ్ళ ఇష్టం. వీళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటి అనేది విషయం పైన ప్రముఖ టీవీ మాధ్యమాల్లో ఆర్టీవీ ఒకటి ఉంది, వాళ్ళు ప్రచారం చేశారు. గెలుస్తారంటే ఆశ్చర్యం కానీ ఓడిపోతారంటే భయం ఎందుకమ్మా? ఇక్కడ చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీలో ఒక సంకేతం వెళ్ళిపోయింది. నాట్ ఓన్లీ విడుదల రజనీ గారు, రోజా గారు పేర్లు దగ్గరగా ఉన్నా కూడా వీళ్ళు కాకుండా చాలా మంది అడ్రస్లు గల్లంతయ్యే రోజులు కనపడుతున్నాయి. మొదట రజనీ గారి విషయం మాట్లాడుకున్నాం. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు మీరు నాటిన మొక్కే సార్ అని ఉపన్యాసం చెప్పింది. మరి మీరు నాటిన మొక్కకి విషయం ఎందుకు వచ్చింది? జనరల్ గా మొక్కలు పెరిగి పెద్దవై ఫలాలు ఇస్తాయి, 10 మందికి ఆక్సిజన్ ఇస్తాయి, 10 మందికి చల్లదనం ఇస్తాయి. ఇప్పుడేంది, చిలకలూరుపేటలో ఐటీ సంస్థ స్థాపిస్తారని చెప్పి వేల కోట్లు తీసేసుకున్నది. ఆయనకి ఎవరికో ఎమ్మెల్యే పదవి ఇస్తారని చెప్పి. సారీ టు డిస్టర్బ్ యూ చౌదరి గారు, అంటే కొన్ని మొక్కలకి చెదలు కూడా పడతాయి, చీడలు కూడా వస్తాయి కదా. మరి కరెక్ట్ పాయింట్ చెప్పారమ్మా. ఇక్కడ చెదలను కూడా మింగేసే మొక్కేది, చెదల్ని చీడలను కూడా మింగేసే మొక్కేది. ఎందుకు అమ్మడాలు వచ్చిందంటే ఆయనకి ఎవరికో ఎమ్మెల్యే పదవి ఇస్తారని చెప్పి 6 కోట్లు 7 కోట్లు తీసేసుకునింది. దాని విజయసాయి రెడ్డి, చదువు రామకృష్ణ మధ్యస్థం చేసి ఇచ్చారో లేదో మన తర్వాత తెలియదు. అదేవిధంగా చిలకలూరుపేటలో మా పత్తిపాటి పుల్లారావు గారు గతంలో మినిస్టర్గా ఉండేవాళ్ళు, ఎమ్మెల్యే ఉండేవాడు. చాలా మంది విరవకుల దగ్గర ఐటీ జాబ్స్ ఇప్పిస్తారని చెప్పి వాళ్ళ పిఏలు, వాళ్ళ కింద వ్యక్తులు కలెక్ట్ చేసి వేల కోట్ల రూపాయలు ఇస్తుంది. అమరావతి దగ్గర పెద్ద నది ఉంది, కృష్ణానది. ఆ ఇసుక చాలా పెద్ద గల్లంత అయిపోయింది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మీకు నాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఆశ్చర్యమైన విషయం ఇది. నాకు తెలిసిన ఊహలో ఉన్నంత వరకు ఎవరైనా ప్రొఫెసర్ అయితే విద్యాశాఖ మంత్రి అవుతాడు, డాక్టర్ అయితే ఆరోగ్య శాఖ మంత్రి అవుతాడు. ఈ ఐటీ శాఖ మంత్రి వచ్చి ఐటీలో పనిచేసినవే హెల్త్ మినిస్టర్ అయింది. ఇంజక్షన్ అయింది తెలీదు, ఏ రోగానికి ఏ జబ్బో తెలీదు, ఏ డాక్టర్ ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తారో తెలీదు, ఏ మందులు రాష్ట్రానికి అవసరం తెలీదు, ఈ రాష్ట్రంలో ఇబ్బందులు కలిగితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియదు. ఒక ఐటీ రంగంలో చూస్తున్న వ్యక్తి ఆరోగ్య శాఖ మంత్రి అయిందంటే రాష్ట్ర ప్రజలే కాదమ్మా, మేము కూడా దిగ్బంధకు గురయ్యాం. అంటే కనీసం నాలెడ్జ్ లేకుండా రాష్ట్రం ఆరోగ్యాంధ్రగా ఉండాల్సింది అనారోగ్యాంధ్రగా మార్చేసింది. విపరీతమైన దాదాపు నాకు తెలిసి ఆరోగ్య శాఖలో జరగని లావాదేవీలు, జరగని అన్యాయాలు, కుంభకోణాలు ఏమీ లేవు. ఈ మధ్యకాలంలో మీకు గుర్తే ఉంటుంది అనుకుంటా, వచ్చింది మీ నోటీస్ తెలియదు కానీ, మా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఒక అంశాన్ని బయటకు తీసుకొచ్చారు. పూర్తిగా చిత్తూరు జిల్లాలో ఆరోగ్యశ్రీకి సంబంధించినవి ఆరోగ్య శాఖలో ఉన్న పోస్టులు 573 ఖాళీగా ఉన్నాయి. దాన్ని కలెక్టరు, హెచ్ఎండి, మెడికల్ హబ్లో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసరు, చీఫ్ సెక్రటరీ ముగ్గురు కలుసుకొని ఈ పోస్టులు ఫిలప్ చేయబడిన అని చెప్పి 5 సార్లు ప్రకటించారు. ప్రకటిస్తే దానికి మా లాంటి వాళ్ళు, మీ లాంటి వాళ్ళు ఎవరు చదువుకున్నది అప్లై చేస్తారు కదా, అప్లై చేశారు. కానీ వాళ్ళకి ఇంటర్వ్యూ కార్డు రాలేదు, వాళ్ళు సెలెక్ట్ కాలేదు, వాళ్ళు రిటర్న్ టెస్ట్ రాలేదు. కానీ ఈ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్ర మినిస్టర్ గారు చక్రం తిప్పి విడుదల రజనీ గారికి చెప్పి నా పోస్టులన్నీ కూడా 573 పోస్టులు నా నియోజకవర్గానికి ఇవ్వండి అని చెప్పి పోస్టుకి 25 లక్షలు 30 లక్షల రూపాయలు లంచం తీసుకొని ఒకే కాన్స్టిట్యున్సీకి 17వ తారీఖున కోడ్ వస్తా ఉంది, 16వ తారీఖున జీవో చేశారు.
దీనిపైన మదనపల్లి మా ఎక్స్ఎమ్మెల్యే ధర్నా చేశారు. ఈ పోస్ట్కి అప్లై చేసిన నిరుద్యోగులంతా కలెక్టర్ ఆఫీసర్ ధర్నా చేశారు. ఎవరి మాట లెక్క చేయకుండా ఒకే కాన్స్టిట్యూన్సీకి జిల్లా పోస్టులు ఆరోగ్య శాఖలో ఖాళీ పోస్టులు కేటాయిస్తే లంచాలు తీసుకొని 25 లక్షల నుంచి 30 లక్షల వరకు తీసుకొని ఇది కుంభకోణం చెప్పి నెత్తి నోరు కొట్టుకుంటే చీఫ్ సెక్రటరీ వెళ్ళిపోయాను నేను. విడుదల రజని గారి పేసీకి వెళ్ళి అర్జీ పెట్టా. అలాగే ఇంకొక ఆయన ఎవరో మెడికల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఒక ఆయన ఎంఈఓ అంటారు, మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఆయన దగ్గరికి వెళ్ళా. 5-6 మందిని కలిస్తే వాళ్ళు ఒకటే అన్నారు, అయ్యి నిజమా జరిగింది, అవునా నిజమా అంటే ఏదేదో డైలాగ్, సినిమా డైలాగ్, అవునా నిజమా అనే టైప్లో అడిగారు. అదే ఎవిడెన్స్, మీరు ఇచ్చిన నోటిఫికేషన్, ఇదిగో ఫిలప్ చేసిన పోస్టులు, ఇదిగో ఇచ్చిన జీవో, ధర్నా చేసిన అభ్యర్థులు మొత్తం ఇటు ఇస్తే నేను తెల్లారికి తేల్చేస్తానని చెప్పిన వ్యక్తి మినిస్టర్ గారి నోటీస్కి వెళ్తానే పక్కన పడేశారు ఫైల్. అంటే వాళ్ళు ఊటైపోయారు. డబ్బులు దాదాపు నాకు తెలిసి 150 కోట్లు ఇక్కడ కలెక్ట్ చేశారు ఆ పోస్టులకి. మరి ఎవరెవరి కోటాలు పోయాయి? ఇది మా జిల్లాలో జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా మందులు కొనడంలో కానీ, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, డ్రగ్ కంట్రోలింగ్ బోర్డు ఉంటుంది. రాష్ట్రం ఏ పీహెచ్ సెంటర్ అందరికి కూడా ఈ పారాసెటమాల్ ఇంజెక్షన్స్ ఒక్కలే కాకుండా రోజా కూడా ఓడిపోబోతున్నారు అని అంటున్నారు. అవును, వేస్తామ్మా, కరెక్టే. నేను చెప్పిన పాయింట్ మంచి పాయింట్. అంటే ఆరోగ్య శాఖలో భయంకరంగా అవినీతి చేయడమే కాకుండా చిలకలూరుపేటలో సామాన్య వ్యక్తులు కూడా మోసం చేయడం కాకుండా ఏదైతే చిలకలూరుపేటకు అవసరమో అవేవి చేయకుండా పూర్తి స్థాయిలో ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు మోసం చేయడంతో వాళ్ళను ఓడగొడతారన్న భయంతో ఇప్పుడు ఆ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి గుంటూరు పశ్చిమానికి వెళ్ళింది. అక్కడ కూడా వ్యతిరేకిస్తాను రెండో విషయం తర్వాత. సో ఈ మాటలు ఏమి నిలబెట్టుకోలేదు కాబట్టి ఈవిడ 100% ఓడిపోతుందని అది మన ఆర్టీవీ వారు సైడ్ చెప్పేశారు. అది ఆవిడకి కూడా తెలుసు ఓడిపోతానని. అందుకే ఇక్కడ నుంచి వెళ్తే అక్కడ ఏమైనా అదృష్టం పరిశీలించుకోవద్దని చెప్పి ప్రయత్నం చేసింది. కానీ అది కూడా ఫలించాల. ఇంకా రోజా గారికి వస్తే మా జిల్లా రోజా గారి పరిస్థితి, ఈవిడ కాదేది అనడం, ఏమి కావాలన్నా ముందు డబ్బులు ఇవ్వాలి. మొన్న మీద దర్శనానికి 50 మంది దొరికిపోతుంది. ఒక్కొక్కరి దగ్గర 20,000 రూపాయలు వసూలు చేస్తాం. 50 మంది ఇంటూ 20,000 దాదాపు 10 లక్షలు ఆడ కలెక్షన్ వచ్చేసాం. ఇట్లా నెలకోసారి పోద్ది ఆవిడ. దేవుణ్ణి కూడా వదలలేని చెప్పడం కోసం చెప్తున్నా. అంటే నగిరి ఏరులో ఉన్నట్టు ఇసుకని, పక్క రాష్ట్రానికి పంపించిన మట్టిని, చివరికి ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్న పీక్ సెంటర్లో పోస్టులు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నగిరి కాన్స్టిట్యూన్సీని దుర్మార్గంగా దోచేసింది రోజా గారు. సో వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీని చెప్పుకుంటే మాకే సిగ్గా ఉంది. ఎందుకంటే ప్రజలకు సేవ చేయమని నేర్పిస్తావు రాజకీయాలు, దోచేయమని నేర్పిస్తాం కదా. ఆవిడేమో నువ్వు నాటిన మొక్క అని చెప్పి మొక్కలని బీకేసింది చిలకలూరుపేటలో. ఏవిడేమో నేను తెలుగుదేశం పార్టీకి వచ్చాను, ఏమది ఇంకో మాట నేను మహిళలకు అన్నీ జరిగితే జగనన్న ముందు లేటుగా వస్తున్నావు కానీ మా జగనన్న అన్నిటికన్నా ముందు వస్తాడని చెప్పి సొంత చెల్లెలకి అన్నీ జరిగింది కదమ్మా. మరి మీ జగనన్న గన్ని ఆడిపోయాడు. మా జిల్లాలో దిశ చట్టం లేదు, చాలా మంది అన్ని అత్యాచారాలు గురయ్యారు. ఈ మహిళగా కనీసం నోరు కూడా తెరలా. నిన్న ఒక అమ్మాయి కిడ్నాప్ అయితే ఒక మహిళగా ఆవిడ మీద జరుగుతుంది దారుణాలు కూడా పాటించలా. పలమనేరులో దుర్మార్గంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక వాలంటీర్ని అత్యాచారం చేసి ఏట్లో పడేసి వెళ్ళిపోతే ఆవిడ చివరి భరించలేక ఆత్మహత్య చేసుకుంటే అక్కడున్న మంత్రి, ఇక్కడున్న ఈ మంత్రి, ఆ ఎమ్మెల్యే ముగ్గురు నోరు మూసేశారు. ఆవిడకి ఏదో 2 లక్షలు డబ్బులు ఇచ్చి హత్య నేర కింద కాకుండా దాన్ని సర్దుబాటు చేసేసారు. అంటే మహిళల పైన జరుగుతున్న అన్యాయాలపైన కూడా మాట్లాడలేని ఇద్దరు మంత్రులు ఉండినా ఒకటే ఊడినా ఒకటే. ఇది రాష్ట్ర ప్రజలు గమనించారు. ఎందుకంటే రాష్ట్రంలో మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆడవాళ్ళు నిజమించి అలాగే ఉన్నారు అమ్మా. 2 మంత్రులు బాధ్యతయుతమైన శాఖలో ఉండి రాష్ట్రానికి వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి న్యాయం చేయకపోగా దోచుకొని తిన్నారు, పంచుకొని తిన్నారు. అన్నదమ్ముల్ని, భర్తల్ని, వాళ్ళ చిన్న బంధువులు పక్కన పెట్టుకొని వసూలు రాజాలు అయిపోయారు. దాంతో ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేశారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు మాకు అక్కర్లేదని చెప్పి ఓడగొడుతున్నారు. ఈ నిజమే ఆర్టీవీ చెప్పింది. ప్రతి స్థాయికి వెళ్ళింది, కొన్ని శాంపుల్ తీసుకునింది, రిటర్న్ గా శాంపుల్ తీసుకునింది, ఫోన్ తీసుకునింది. అదేవిధంగా ఒక రచ్చబండకి వెళ్ళి డిస్కస్ చేసేటప్పుడు ఒక మాట అన్నారంట, నాకు కూడా ఆశ్చర్యం వేసింది. విడుదల రజని గారు ఆరోగ్య శాఖ మంత్రి అయితే మా జిల్లాకి పరిశ్రమలు వస్తాయనుకున్నాము, కనీసం హెల్త్ పోస్టులన్నా వస్తాయనుకున్నాము, అవి కూడా అమ్మేసుకునింది సార్. మేము డిగ్రీ చేతులు పట్టుకుని చిలకలూరుపేట బజార్లో అడక్క తింటున్నాం అని చెప్పి మాటలు ఇప్పటికీ మాట్లాడుతున్నారు. కాబట్టి విడుదల రజని గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగమే కాకుండా దోచుకోవడం అనేది హద్దు లేకుండా పోయింది. అందుకే రాష్ట్ర ప్రజలు చిదరించుకున్నారు, ఓడగొడుతున్నారు. ఈ రాష్ట్రానికి మీ సేవలు అవసరం లేదని ఇంటికి పంపించబోతున్నారు. అందుకే ఈ రోజు ఆర్టీవీ ఛానల్ చాలా క్లియర్ గా సర్వే చేసి మీరిద్దరే కాదు వైసీపీలు చాలా మంది ఓడిపోతున్నారు, మీ ఓటమి కళ్ళంతైన విషయాన్ని ముందుగా హెచ్చరించినా చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకంటే చాలా సర్వేలు వచ్చాయి ఏపీలో ఎన్నికలకు సంబంధించి. సో
సో ఎవరు ఓడిపోతారు ఎవరు ఓడిపోరు అనేది చెప్పలేదు. కానీ ఆర్టీవీలో వచ్చినటువంటి సర్వే మాత్రం ఖచ్చితంగా వైసీపీలో ఈ ఇద్దరు మంత్రులు కూడా ఓడిపోతారని చెప్పడం జరిగింది.